వృశ్చిక రాశివారు ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీరు ఇప్పటివరకు ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చే వ్యక్తా, లేక మీ జీవితంలో దాగి ఉన్న నిజాలను బయటపెట్టే వ్యక్తా? ఈ మే 17, 18, 19, 20 తేదీల్లో గ్రహాల సంచారం చాలా ప్రమాదకరమైన సంకేతాలను కూడా ఇస్తోంది. అలాగే అద్భుతమైన అవకాశాలను కూడా తెస్తోంది. మీరు ఎప్పట్నుంచో అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి ఎందుకు పెరిగింది? ఎందుకు కొంతమంది ఒక్కసారిగా మీకు దూరమవుతున్నారు? ఎందుకు రాత్రివేళల్లో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఎస్ అనే వ్యక్తి పేరు మళ్లీ మళ్లీ మీ జీవితంలో వినిపిస్తోంది? ఈ వీడియోలో ప్రతి వృశ్చిక రాశివారు తప్పకుండా తెలుసుకోవాల్సిన రహస్యాలను నేను చెప్పబోతున్నాను. ప్రేమ, డబ్బు, కుటుంబం, ఉద్యోగం, శత్రువులు, ఆరోగ్యం. ఈ 4 రోజుల్లో ఏ రోజు మీకు అత్యంత శుభం, ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి, దేవుడు మీకు ఇస్తున్న సంకేతాలేమిటి అన్నీ వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ చూడాలంటే వెంటనే మా ఆస్ట్రాలజీ పరిహార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ రాశి, మీ భవిష్యత్తు గురించి ముందే చెప్పే ఈ ప్రయాణంలో మనం కలిసి ముందుకు సాగుదాం. వృశ్చిక రాశివారిని బయటనుంచి చూసినవాళ్లకు వీరు చాలా గంభీరంగా కనిపిస్తారు. ఎక్కువగా నవ్వరు, అందరితో కలవరు, తమ మనసులో ఏముంది అనేది బయటకు చెప్పరు. కాని వీరి హృదయం చాలా లోటుగా ఉంటుంది. ఎవరికైనా ప్రేమ పెడితే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తారు. ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ వ్యక్తిని వదలరు. అదే సమయంలో ఒకసారి మోసం జరిగితే మాత్రం ఆ బాధను ఎన్నేళ్లైనా మరిచిపోలేరు. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఎదుటివారు ఎలా ఉన్నారు, వాళ్ల మనసులో ఏముంది అనేది వీరు త్వరగా గుర్తిస్తారు. అందుకే చాలామంది వీరిని చూసి ఆశ్చర్యపడతారు. వీరు బయటకు తక్కువ మాట్లాడినా లోపల చాలా ఆలోచనలు చేస్తుంటారు. రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు తమను ఉపయోగించుకుంటున్నారు అనే విషయం ఎప్పుడూ గమనిస్తుంటారు. ఈ రాశివారికి కోపం కూడా ఎక్కువే. చిన్న విషయాన్ని బయటకు చూపించకపోయినా ఒకసారి కోపం వస్తే మాత్రం ఎదుటివారు తట్టుకోలేరు. మాటలతోనే గాయపరుస్తారు. కాని కోపం తగ్గిన తర్వాత మాత్రం మళ్లీ వాళ్లే బాధపడతారు. వృశ్చిక రాశివారు బయట ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. తమ బాధను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా భరిస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది వృశ్చిక రాశివారు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. కారణమేమిటంటే వీరు ప్రతి విషయాన్ని గుండెల్లో పెట్టుకుని ఎక్కువగా ఆలోచించడం. ఇప్పుడు ఈ మే 17, 18, 19, 20 తేదీల్లో ఈ స్వభావం ఇంకా ఎక్కువగా బయటపడుతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా మీ మనసులో దాచుకున్న భావాలు బయటకు రావచ్చు. మీరు ఎవరినైనా మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నా ఆ వ్యక్తి మళ్లీ గుర్తుకు రావచ్చు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. కొందరికి పాత ప్రేమ మళ్లీ దగ్గర కావచ్చు. మరికొందరికి పాత గొడవ మళ్లీ మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీ భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. వృశ్చిక రాశివారు సాధారణంగా తమ జీవితంలో పెద్ద విజయాలు సాధిస్తారు. కాని ఆ విజయానికి ముందు చాలా కష్టాలు పడతారు. దేవుడు వీరిని బలంగా తయారు చేయడానికి జీవితంలో ఎన్నో పరీక్షలు పెడతాడు. అందుకే ఈ రాశివారు చిన్న వయసులోనే జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకుంటారు. కాని కొన్నిసార్లు ఒంటరితనం వీరిని చాలా బాధిస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఒంటరిగా ఉండకుండా దేవాలయాలకు వెళ్లడం, మంచి మాటలు వినడం, కుటుంబంతో సమయం గడపడం చాలా మంచిది. వృశ్చిక రాశివారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ధైర్యం. జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడే గుణం వీరిది. చాలామంది మధ్యలోనే వదిలేసే పనిని వృశ్చిక రాశివారు చివరి వరకు పూర్తిచేస్తారు. వీరు ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు ఆగరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు,
పోలీస్, ఆర్మీ వంటి రంగాల్లో ఈ రాశివారు ఎక్కువగా కనిపిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. ఎక్కడైనా సమస్య వస్తే ముందుకు వచ్చి పరిష్కారం చూపిస్తారు. ఇంకా ఒక మంచి గుణమేమిటంటే వీరు ప్రేమించిన వారికోసం ఏదైనా త్యాగం చేస్తారు. కుటుంబాన్ని చాలా కాపాడుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవముంటుంది. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో మాత్రం బాధ్యతగా ఉంటారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం రాత్రింబళ్ళు కష్టపడతారు. ఎవరికైనా సహాయం చెయ్యాలనిపిస్తే తిరిగి ఏమీ ఆశించకుండా చేస్తారు. కానీ వీరి సహాయం గుర్తుపెట్టుకోకుండా కొందరు మోసం చేయడం వల్ల తరువాత చాలా జాగ్రత్తగా మారిపోతారు. అయితే ఈ రాశివారికి కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యమైనది అనుమానం. ఒకసారి అనుమానం మొదలైతే ఎదుటివారిని పూర్తిగా నమ్మరు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. దాంతో మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఈ 4 రోజుల్లో ఈ అనుమానం కారణంగా ఎస్ అనే వ్యక్తితో అపార్థం రావచ్చు. మీరు విన్న ప్రతి మాటను నిజమని నమ్మకండి. కొందరు మీ మధ్య దూరం పెంచాలని ప్రయత్నించవచ్చు. ఇంకా ఒక సమస్య ఏమిటంటే వృశ్చిక రాశివారు తమ బాధను బయటకు చెప్పరు. లోపలే పెట్టుకుని బాధపడతారు. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మంగళవారం రోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒక చిన్న మాట పెద్ద గొడవకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరు నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది. వృశ్చిక రాశివారికి డబ్బు సంపాదించే శక్తి చాలా ఉంటుంది. కానీ డబ్బు నిలవకపోవడం కూడా జరుగుతుంది. కారణమేమిటంటే కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు చేయడం. కొన్నిసార్లు తప్పు వ్యక్తులను నమ్మి నష్టపోతారు. ఈ 4 రోజుల్లో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా డబ్బు విషయం రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఒకసారి దేవుడిపై నమ్మకం పెడితే చాలా భక్తితో ఉంటారు. శివుడిపై వీరికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో శివాలయ దర్శనం చాలా మంచిది. మీ జీవితంలో ఉన్న నెగటివ్ శక్తులు తగ్గుతాయి. మీ మనసులో ఉన్న భయం కూడా తగ్గుతుంది. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు చాలా ప్రత్యేకమైనవి. కారణం గ్రహాల మార్పు. ప్రస్తుతం చంద్రుడు మీ మనస్సుపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాడు. అందుకే ఈ మధ్య మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. రాత్రివేళల్లో నిద్ర సరిగా లేకపోవచ్చు. పాత విషయాలు గుర్తుకు రావచ్చు. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం కనిపిస్తున్నా అదే సమయంలో దేవుడు మీకొక కొత్త మార్గం చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మే 17 ఆదివారం రోజు మీకు ఆధ్యాత్మిక సంకేతాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదయం లేవగానే మీ మనస్సులో ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. ఆ వ్యక్తి ఎస్ అనే అక్షరంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాచారం రావచ్చు. కానీ ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబంలో ఒక చిన్న టెన్షన్ రావచ్చు. సాయంత్రం తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయి. మే 18 సోమవారం రోజు డబ్బు మరియు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు ఎవరికైనా డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగంలో మీ పనిమీద పెద్దవాళ్ల దృష్టి పడుతుంది. కొందరికి కొత్త అవకాశం వస్తుంది. ఎస్ అనే వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. కాని అందరూ మీకు మంచే కోరుకుంటున్నారు అనుకోవద్దు. మీ రహస్యాలు బయటపెట్టకండి. మే 19 మంగళవారం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మంగళగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కోపం పెరుగుతుంది. మాటల వల్ల సమస్యలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి పరీక్ష సమయం. మీరు ప్రేమించే వ్యక్తి మీ మాట అర్థం చేసుకోకపోవచ్చు. ఎస్ అనే వ్యక్తితో అపార్థం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది. హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రార్థన చెయ్యండి. మీ మనస్సుకు ప్రశాంతత వస్తుంది. మే 20 బుధవారం రోజు ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఊహించని వార్త వినే అవకాశం ఉంది. పాత వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. కొందరికి ఉద్యోగంలో ప్రమోషన్, మరికొందరికి వ్యాపారంలో లాభం కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి సంకేతాలున్నాయి. ఈరోజు ఉదయం దేవుణ్ణి ప్రార్థిస్తే ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎక్కువగా గమనించాల్సింది మీ మనస్సు ఇచ్చే సంకేతాలు. ఎందుకంటే దేవుడు మీకు ముందే కొన్ని విషయాలు తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు రావడం ఖాయం.
వృశ్చిక రాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీ కుటుంబంలో ఉండొచ్చు, ప్రేమలో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, లేదా చాలా కాలం క్రితం మీ జీవితంలోకి వచ్చి ఇప్పుడు దూరమైన వ్యక్తి కూడా కావచ్చు. కాని ఇప్పుడు గ్రహాల స్థితి చూస్తుంటే ఈ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడానికి బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి గుర్తు మళ్లీ మీ మనస్సులోకి వస్తోంది. దీనికి కారణం చంద్రుడి ప్రభావం. మీ మనస్సులో దాచిన భావాలు ఇప్పుడు బయటకు రావడానికి సమయం దగ్గరపడింది. ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల కొందరికి మంచి జరుగుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని ముందుకు కదులుతుంది. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక చిన్న కలయిక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. ముఖ్యంగా ఆదివారం మరియు బుధవారం ఈ వ్యక్తి నుంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి ప్రేమ విషయం మళ్లీ మొదలవుతుంది. కొందరికి పాత గొడవ సర్దుకుంటుంది. మరికొందరికి ఈ వ్యక్తి అసలు స్వభావం ఇప్పుడు బయటపడుతుంది. మీరు ఇప్పటివరకు నిజం తెలియకుండా బాధపడితే ఇప్పుడు నిజం మీ కళ్ల ముందుకు వస్తుంది. కానీ జాగ్రత్త కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఎస్ అనే వ్యక్తి మీకు మంచే చేస్తారు అనుకోవద్దు. కొందరు మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజుల్లో ఎవరి మాట నమ్మి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చాలా భావోద్వేగంతో స్పందించే అవకాశం ఉంది. అదే మీకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. ముఖ్యంగా మంగళవారం రోజు ఈ వ్యక్తితో మాటల తగాదా రావచ్చు. అందుకే కోపాన్ని తగ్గించుకోవాలి. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత వీరికి అర్థమవుతుంది. ఇప్పుడు అదే సమయం వచ్చింది. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఆశీర్వాదమా లేక పరీక్ష అనేది ఈ 4 రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవ్వరినీ కారణం లేకుండా మన జీవితంలోకి పంపడు. ప్రతి వ్యక్తి మనకు ఒక పాఠం నేర్పించడానికి వస్తారు. అందుకే ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక ముఖ్యమైన నిజం తెలుసుకోబోతున్నారు. కొంతమంది వృశ్చిక రాశివారు ఈ మధ్య చాలా ఒంటరితనంగా ఫీలవుతున్నారు. ఎవ్వరూ మనస్సును అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తోంది. కాని ఇప్పుడు ఎస్ అనే వ్యక్తి మళ్లీ దగ్గర కావడం వల్ల మీ జీవితంలో భావోద్వేగ మార్పులు వస్తాయి. కొందరికి ఇది పెళ్లి వరకు వెళ్లే పరిచయం కావచ్చు. మరికొందరికి ఇది జీవితాన్ని మార్చే హెచ్చరిక కావచ్చు. అందుకే తొందరపడకుండా దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశివారు, ఈ 4 రోజుల్లో డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో డబ్బు వచ్చినా అదే వేగంగా ఖర్చవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. కొందరికి అప్పుల ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజు డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఎవరికైనా నమ్మి డబ్బు ఇవ్వకండి. తిరిగి రావటానికి ఆలస్యమవుతుంది. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా డబ్బు విషయం రావచ్చు. కాబట్టి తొందరపడి సంతకాలు చేయడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం చేస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. పని ఎక్కువగా ఉంటుంది. పై అధికారులు మీ పనిని గమనిస్తారు. కొందరికి మంచి పేరు వస్తుంది. మరికొందరికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు దగ్గరపడుతోంది. కాని ఓపిక అవసరం. ఈ సమయంలో సహోద్యోగులతో గొడవపడకండి. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ 4 రోజుల్లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత కస్టమర్లు మళ్లీ రావచ్చు. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. కాని భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఎవ్వరినీ పూర్తిగా నమ్మకండి. లెక్కలు స్పష్టంగా చూసుకోండి. బుధవారం రోజు ఒక మంచి వార్త వినే అవకాశముంది. కొందరికి కొత్త వ్యాపార ఒప్పందం రావచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం కొంత అనుకూలంగా కనిపిస్తోంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ కదులుతోంది. పత్రాల విషయంలో మంచి వార్త రావచ్చు. కాని కొంత ఆలస్యం మాత్రం తప్పదు. శని ప్రభావం వల్ల ప్రతి పని నెమ్మదిగా జరుగుతుంది. కాని చివరికి మంచి ఫలితం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. డబ్బు సంపాదించడం కంటే దాన్ని కాపాడుకోవడం ముఖ్యమైంది. మీ కష్టానికి విలువ ఇవ్వని వాళ్ల కోసం ఎక్కువ ఖర్చు చేయకండి. దేవుడు మీకు సంపాదించే శక్తి ఇచ్చాడు. కాని ఇప్పుడు ఆ డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవాలని హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఉదయం శివుడి పేరు జపించడం, నల్ల నువ్వులు దానం చేయడం, పేదవారికి అన్నదానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కొంత తగ్గుతాయి. ముఖ్యంగా బుధవారం రోజు పక్షులకు ఆహారం పెట్టడం మీ అదృష్టాన్ని పెంచుతుంది.
ఈ 4 రోజుల్లో మీరు ధైర్యంగా ముందుకు వెళితే ఆగిపోయిన అదృష్టం మళ్లీ మీ వైపు తిరిగి వస్తుంది. వృశ్చిక రాశివారు, మీ జీవితంలో ఈ మధ్య ఎందుకో ఒక పని పూర్తవ్వబోతున్న సమయంలో ఆగిపోతోంది. కొందరు మీతో మంచిగా మాట్లాడుతున్నట్టు కనిపించినా వెనుకనుంచి మీ గురించి చెడు మాట్లాడుతున్నారు. దీనికి కారణం శని మరియు రాహు ప్రభావం. ఈ గ్రహాల ప్రభావం వల్ల మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ పెరిగింది. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్లు ఎక్కువయ్యారు. మీరు ఏ పని చేసినా కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశివారిని పూర్తిగా ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే దేవుడు మీకు లోపల ఒక అద్భుతమైన ధైర్యమిచ్చాడు. ఈ 4 రోజుల్లో మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి అసలు స్వభావం బయటపడే అవకాశముంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి ఒక నిజం మీకు తెలుస్తుంది. ఈ వ్యక్తి మీకు నిజంగా మద్దతుగా ఉన్నారా లేక మీ బలహీనతను ఉపయోగించుకుంటున్నారా అనేది అర్థమవుతుంది. కొందరికి ఇది పెద్ద షాక్ కావచ్చు, కాని అదే సమయంలో దేవుడు మిమ్మల్ని ఒక ప్రమాదం నుంచి కాపాడుతున్నట్టే భావించాలి. చాలామంది వృశ్చిక రాశివారు దృష్టిదోషం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో శాంతి లేకపోవడం, రాత్రిళ్లు భయంకరమైన కలలు రావడం, మనసు ఎప్పుడూ భయంతో ఉండడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం ఇవన్నీ దృష్టిదోష లక్షణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాలు ప్రతి ఒక్కరితో చెప్పకండి. కొందరు మీ ఆనందాన్ని చూసి అసూయపడుతున్నారు. మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంటి ముందు ఉప్పునీటితో శుభ్రం చేయండి. శనివారం కాకులకు ఆహారం పెట్టండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ శక్తులు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఓం నమఃశివాయ మంత్రం జపిస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ రహస్యాలు అందరితో పంచుకోవద్దు. మీరు ప్లాన్ చేస్తున్న పనులు పూర్తయ్యే వరకు బయట చెప్పకండి. ఎందుకంటే మీ అదృష్టం మెల్లగా పెరుగుతోంది. కాని అదే సమయంలో కొందరు ఆ అదృష్టాన్ని చూసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దేవుడిని నమ్మి ముందుకు వెళితే ఎవ్వరూ మీకు హాని చెయ్యలేరు. వృశ్చిక రాశివారికి ఈ మధ్య మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒక్కసారిగా భయం కలగడం, ఎవరూ మనల్ని అర్థం చేసుకోవడం లేదని అనిపించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చంద్రుడి ప్రభావం. ఈ 4 రోజుల్లో మీ భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. అందుకే చిన్న విషయం కూడా మీ మనసుకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, కళ్ళు సమస్యలు, నడుము నొప్పి, కడుపు సమస్యలు రావచ్చు. బయట తినే ఆహారం తగ్గించండి. సమయానికి భోజనం చేయండి. చాలామంది వృశ్చిక రాశివారు కోపం వచ్చినప్పుడు భోజనం కూడా మానేస్తారు. అది మీ ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీస్తుంది. ఈ 4 రోజుల్లో నీరు ఎక్కువగా తాగాలి. రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని ఉండకండి. మంగళవారం రోజు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా బైక్ లేదా వాహనం నడిపేటప్పుడు తొందరపడకండి. చిన్న గాయాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్న టెన్షన్ వల్ల ఏ పనిమీద కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోవచ్చు. అందుకే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. చాలామంది వృశ్చిక రాశివారు తమ బాధను ఎవరికీ చెప్పరు. అందుకే లోపలే బాధ పెరుగుతోంది. ఇప్పుడు మీరు కొంచెం మనసు మార్చుకోవాలి. దేవాలయాలకు వెళ్ళండి. ప్రకృతి దగ్గర కొంత సమయం గడపండి. నీటి దగ్గర ఉన్న ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజు శివాలయ దర్శనం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని కలలు కూడా ఎక్కువగా రావచ్చు. పాత వ్యక్తులు కలలో కనిపించవచ్చు. ఇవన్నీ మీ మనసులో ఉన్న ఆలోచనల ప్రభావం. భయపడాల్సిన అవసరం లేదు. కాని ఒక విషయం మాత్రం నిజం. దేవుడు మీకు కొన్ని సంకేతాలిస్తున్నాడు. అందుకే మీ మనసు చెప్పే మాటను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిని తలదగ్గర పెట్టుకుని ఉదయం ఆ నీటిని ఇంటి బయటపోయండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా లేదా శివస్తోత్రం వినండి. మీ మనసులో ఉన్న భయం క్రమంగా తగ్గిపోతుంది. వృశ్చిక రాశివారు, మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. మన అదృష్టం ఎప్పుడు మారుతుంది అని. ఇప్పుడు గ్రహాల స్థితి చూస్తుంటే మీ జీవితంలో మెల్లగా మంచి మార్పులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు దేవుడు ఫలితమివ్వబోతున్న సమయం దగ్గరపడుతోంది. ముఖ్యంగా మే 20 బుధవారం రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పని ముందుకు కదులుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారికి ఉద్యోగంలో మంచి అవకాశం వస్తుంది. మరికొందరికి డబ్బు సంబంధించిన సమస్యలు కొంత తగ్గుతాయి.
విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన వార్తలు వినిపించవచ్చు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ అదృష్టంలో ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం ఇవ్వవచ్చు లేదా మీ జీవితంలో కొత్త దారి చూపించవచ్చు. ఈ 4 రోజుల్లో ఉదయం సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య దేవుణ్ణి ప్రార్థిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. బుధవారం రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మీకు శుభం. సోమవారం రోజు పాలభిషేకం చేయిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు కదలడం ప్రారంభమవుతుంది. కానీ ఓపిక చాలా అవసరం. శని ప్రభావం వల్ల ప్రతి పని నెమ్మదిగా జరుగుతుంది. కానీ చివరికి మంచి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ సమయంలో మీరు కోపం తగ్గించుకుని దేవుడిపై నమ్మకం పెంచుకుంటే అదృష్టం మరింత బలపడుతుంది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. మీరు గతంలో కోల్పోయిన గౌరవం ఇప్పుడు మళ్లీ తిరిగి రాబోతున్న సమయం దగ్గరపడింది. మిమ్మల్ని తక్కువగా చూసినవాళ్లే ఇప్పుడు మీ గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. అందుకే నిరాశపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి.